హాయ్ యూయర్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలన శాస్త్రం నుండి ఈరోజు మనం ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి జవాబుల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా మొదటి భాగం ప్రభుత్వ పాలన శాస్త్రం అర్థం ప్రాధాన్యత నుండి 2 లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. అవి ప్రభుత్వ పాలన అర్థాన్ని నిర్వచన ప్రాముఖ్యతను తెలుపుము. ప్రైవేటు ప్రభుత్వ పాలన మధ్య గల వ్యత్యాసాలను క్లుప్తంగా వివరించండి. తర్వాత రెండవ భాగం రాజ్యం సమాజం ప్రభుత్వ పాలన నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సామాజిక ఒడంబిక పదం గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? నవ్య ఉదారవాద దృక్పథం ముఖ్య ప్రయోజనాలను తెలపండి. తర్వాత నుండి మనం లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే రాజ్యం సమాజం ప్రభుత్వ పాలన మధ్య గల సంబంధాన్ని పరిశీలించండి. మార్క్సిస్టులు వివరించిన రాజ్య దృక్పథం గురించి చర్చించండి. తర్వాత మూడవ భాగం అధ్యయనాంశంగా ప్రభుత్వ పాలన శాస్త్ర ఆవిర్భావం నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అదేంటంటే నమూనా అనగానేమి, ప్రభుత్వ పాలన శాస్త్ర నమూనాల సారాంశాన్ని తెలియపరచుము. తర్వాత నాలుగవ భాగం ప్రభుత్వ పాలన శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాలన శాస్త్రానికి సమాజ శాస్త్రానికి మధ్య గల సంబంధాన్ని చర్చించుము. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ గిట్లా చూసుకున్నట్లయితే సామాజిక శాస్త్రాలు అనగానేమి, వాటిని ఏ విధంగా వర్గీకరిస్తాము. తర్వాత ఐదవ భాగం కౌటిల్యుడు నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది మౌర్యుల పాలన ప్రధాన అంశాల గురించి వివరించండి. తర్వాత ఆరవ భాగం సాంజో నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వ్యూహ ప్రాధాన్యతను వివరింపము. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే యుద్ధతంత్ర పుస్తకం గురించి సంక్షిప్తంగా వ్రాయము. తర్వాత ఏడవ భాగం సాంప్రదాయక దృక్పథం నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి, సరిపోతుంది. అదేంటంటే సాంప్రదాయక దృక్పథంపై గల విమర్శలు తెలుపము. తర్వాత ఎనిమిదవ భాగం శాస్త్రీయ నిర్వహణ దృక్పథం ఎఫ్డబ్ల్యూ టేలర్ నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే శాస్త్రీయ నిర్వహణ ముఖ్య లక్ష్యాలను వివరించము. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే శాస్త్రీయ నిర్వహణకు టేలర్ చేసిన కృషిని వివరించుము. తర్వాత తొమ్మిదవ భాగం ఉద్యోగి సౌమ్య దృక్పథం మ్యాక్స్ వెబర్ కాలర్ మార్క్ నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అధికారం శక్తి మధ్య గల భేదాలు చర్చించండి. తర్వాత నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఉద్యోగి సౌమ్యంపై కాలర్ మార్క్ భావనను పరిశీలించండి. తర్వాత 10వ భాగం మానవ సంబంధాల దృక్పథం నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మానవ సంబంధాల ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు ఎట్టివి? ఇందులో నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి, సరిపోతుంది. తర్వాత 11వ భాగం ప్రవర్తన దృక్పథం బర్నార్డ్ సైమన్ నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది కార్యనిర్వహణ విధులపై ఒక వ్యాసం రాయండి. తర్వాత 12వ భాగం సామాజిక మానసిక దృక్పథం అబ్రహాం మాస్లో, మేక్ గ్రేగర్, ఫ్రాన్సిస్ లిక్కర్ నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది ప్రేరణ అనగానేమి, మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని చర్చించుము. తర్వాత 13వ భాగం పాలనావరణ దృక్పథం ఎఫ్డబ్ల్యూ రిక్స్ నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది ఆవరణ దృక్పథం ఆవిర్భావం అర్థాన్ని వివరించండి. ఇక చివరి 14వ భాగం సామాజిక న్యాయ దృక్పథం అంబేద్కర్ పులే నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే శ్రీ విద్యపై పులే అభిప్రాయాలు వివరించండి. కుల నిర్మూలనపై పులే చేసిన కృషి ఎట్టిది? తర్వాత నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ప్రాతినిధ్య ఉద్యోగి సౌమ్యంపై అంబేద్కర్ భావాలను వివరించండి. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన జవాబులు చూద్దాం.